అందరికీ నమస్కారం. ఈరోజు మన వెస్ట్ గోదావరి జిల్లా తణుకు వచ్చాం. రావులపాలెంకి కార్యక్రమంకి వెళ్ళే సందర్భంగా ఈ మధ్య తణుకు వచ్చి చాలా రోజులు అయింది. అప్పుడు రంగా గారి సాక్షి ఓపెనింగ్ రావడం జరిగింది చాలా క్రితం. వచ్చిన సందర్భంగా మన అనంతబాబు గారు మిగతా కాపు సంఘం పెద్దలందరూ కూడా ఒకసారి ఆత్మీయంగా ఒకసారి కలిసాం. అందరి యొక్క కష్టం వలన ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రాన్ని మనం మళ్ళీ గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతిపెద్ద జాతికి ఉన్న కాపులు మనందరం కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనందరం ఇన్వాల్వ్ అవుతాం. మనందరం బాధ్యతగా పనిచేశారు మన ఎలక్షన్లో. అందరూ కూడా ధన్యవాదాలు. రేపు రాబోయే రోజుల్లో బీసీఎస్సీ పేద కులాలను కూడా కలుపుకొని రాజ్యాధికారం వైపు మనందరం కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అంటే కాపులు బలంగా ముందుకు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి సహకారం అని చెప్పుకుంటున్నారు. అట్లాగే రేపు అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం సాధించాలన్నా కూడా అక్కడ కూడా మన కాపులు ప్రధాన పాత్ర మనం పోషించాల్సి వస్తుంది. ఎందుకంటే 20% జనాభా ఉన్నాం కాబట్టి మనమే బీసీఎస్సీ వర్గాల్ని మనతో పాటు బాధ్యతగా కలుపుకొని రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి దశగా ముందుకెళ్లాలని చెప్పని ఇక్కడ తణుకులో మన కాపు సంఘాన్ని అందరూ కూడా బలోపేతంగా ఒక మంచి కాపు సంఘ వ్యవస్థను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటున్నాం.